రాజావారు, డాక్యుమెంట్స్ రాయటం పూర్తయింది. చదివి వినిపించమంటారా? చదవండి. వెంకటరాజా సన్న భూపతి రాజా అనబడే నేను నా తాతల తండ్రుల నుంచి వచ్చిన యావదాస్తిని అనగా స్థిరచరాస్తులన్నింటినీ నా కుమారుడైనటువంటి శేఖర్కు, నా ఇద్దరు కుమార్తెలకు అనగా కుమారి అపర్ణ, కుమారి స్నేహలకు సమాన హక్కులు కలిగి ఉండేలా వ్రాయించి ఇచ్చిన వీలునామా. ఈ విల్లు ప్రకారం ఈ రోజు నుండి అనగా 6 మార్చి 2015 నుంచి ఆస్తిలో సగభాగం శేఖర్కి, మిగిలిన సగభాగం అపర్ణ స్నేహలకు చెందుతుంది. వాటి మీద సర్వ హక్కులు వారే కలిగి ఉంటారు. ఇది నా ఇష్టపూర్వకంగా వ్రాయించిన వీలునామా. ఏమిటండి ఇది? ఇప్పటికిప్పుడు ఆస్తి పంపకాలు చేయాల్సిన అవసరం ఏముంది? చాలా ఉంది రాజ్యలక్ష్మి. అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. వీడి మీద నమ్మకంతో ఇన్నాళ్లు ఆగి తప్పు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికే ఈ పని చేశాను. ఇప్పుడు ఏం జరిగిందన్నా ఇదంతా? ఇంకా ఏం జరగాలమ్మా? నిన్న పూజలో మీకు జరిగిన అవమానం చాలదా? రోజు వీడి భార్య వల్ల మీరు ఎన్ని అవస్థలు పడుతున్నారో చూడలేదా? వద్దమ్మా, ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ నా కూతుళ్ళకి లేదు. కోట్లకు వారసులయ్యుండి కట్టుబానిసల్లాగా బతకాల్సిన గతి మీకు పట్టలేదు, పట్టనివ్వను. అందుకే ఒక్కడి పేరు మీద ఉన్న ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచాను. చెల్లెళ్ళకి వాటా రాసిచ్చినందుకు నాకు బాధగా లేదు నాన్నగారు. ఈ విషయంలో మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను. కాకపోతే ఇప్పటివరకు గడప దాటని మన కుటుంబ విషయాలు ఊరు దాటిపోతే ఊరి జనం ముందు మన పరువు పోతుందన్న నా భయం నాన్నగారు. ఏమిటి? ఊరి జనం ముందు మన పరువు పోతుందని భయపడుతున్నావా? మరి నిన్న అదే ఊరి జనం ముందు నీ భార్య నీ తల్లిని చెల్లిని ఘోరంగా అవమానిస్తుంటే మన పరువు గురించి గుర్తుకు రాలేదా? ఆమె పక్కన కూర్చునే అర్హత నా భార్య బిడ్డలకు లేదని నీ భార్య గొడవ చేసినప్పుడు అది తప్పనిపించలేదా? ఊరి జనం ముందు మనం చులకనైపోతున్నామని అనిపించలేదా? సారీ నాన్నగారు. ఈ సారీలు చెప్పడానికి నీకు నోరేలా వస్తుందా? విని విని నాకు విసుగొస్తోంది. అసలు నువ్వే సమర్థుడివై ఉండి నీ భార్యను కంట్రోల్లో ఉంచుకోగలిగి ఉంటే ఇప్పుడు ఇలా ఆస్తి పంపకాలు చేయాల్సిన అవసరం వచ్చుండేదా? అన్నయ్య స్థానంలో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు. అలాగే చెయ్యాలి నాన్న. లేదంటే భార్యకు సర్ది చెప్పలేదంటున్న మనమే వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దాల్సిన పరిస్థితి వచ్చేది. అయినా ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏంటి నాన్న? అన్నయ్య మనకు అన్యాయం చేస్తాడా? మోసం చేసి ఆస్తి మొత్తం లాగేసుకుంటాడా? అన్నయ్య ఒంట్లో ఉంది మీ రక్తమే నాన్న. దానికి త్యాగం తప్ప స్వార్థం తెలీదు, ప్రేమ తప్ప ద్వేషం తెలీదు. అవన్నీ వీడి భార్యకు తెలుసు. భార్య మాట వేదవాగ్గా భావించడం వీడికి తెలుసు. ఆమెకు ఎదురు చెప్పలేక ఆమె ముందు చేతులు కట్టుకుని ఉంచుంటాడు. ఆమె చేసే అన్యాయాలని చూస్తూ ఊరుకుంటాడు. ఇలాగే పోతే రేపు నా కూతుళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ బాధలు కష్టాలు తీర్చేదెవరు? అందుకే ఆస్తి మొత్తం ఇలాంటి అసమర్థుడి చేతిలో ఉండడం మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పండి. మన బిడ్డ గురించి మనమే చెడుగా అనుకోవటం తప్పండి. మీరన్నట్టు వాడికి భార్య అంటే ప్రేమున్నా చెల్లెళ్ళంటే వాడికి ప్రాణమండి. ఇప్పటికిప్పుడు ఆస్తిని వాటాలు వేయటం తండ్రిగా మీకు న్యాయం అనిపించినా అది కొడుకుని అవమానించినట్టే, వాడి వ్యక్తిత్వాన్ని అవమానించినట్టే. ఈ విషయం నలుగురికి తెలిస్తే వెంకటరాజావారి అబ్బాయి అసమర్థుడు, అందుకే ఆస్తిని కూతుళ్ళకి రాసిచ్చాడు అంటారు. మన బిడ్డని అంటే ఆ అవమానం మనకే కదండి. చాలు రాజ్యలక్ష్మి, నీ మంచితనంతో ఇంకా నన్ను బాధ పెట్టద్దు.
ఈ రోజు వరకు ఆస్తి మొత్తం వీడి పేరునే ఉందంటే అందుకు కారణం ఆ రోజు నువ్వు చేసిన త్యాగమే. నువ్వే గనక వాడి భార్యలా స్వార్థపరురాలు అయ్యుంటే ఈ రోజు నువ్వు పడే బాధలన్నీ ఆ సుకన్య పడేది కాదు. కాబట్టి ఈ ఇంటి యజమానురాలు అయిన నువ్వు పని మనిషిలా అవమానపడుతున్నావు. అయినా కూడా వీటన్నిటినీ భరించే ఓపిక నీకుందేమో కాని నాకు లేదు. మాటన్న నోరు మనదే, ఆ మాట వల్ల గాయపడిన మనసు మనదే అయినప్పుడు దేన్ని తప్పు పడతామండి? దేనికి సర్ది చెప్తాం? చూడండి, కనురెప్పను అనుమానించి కనుపాపను వద్దు అనుకోవటం అమాయకత్వం. కోడల్ని అనుమానించి కొడుకుని అవమానించడం కూడా అలాంటిదే. నా మాట విని మీ ఈ ప్రయత్నాన్ని ఆపండి. కుదరదు రాజ్యలక్ష్మి. కొడుకు మీద ప్రేమతో నేను ఒక్కడుగు వెనక్కి వేస్తే రేపు నా భార్య బిడ్డలు చేయి చాచి అడుక్కునే పరిస్థితి ఉంది. అలా ఎందుకు అనుకోవాలి నాన్న? అనుకోవాలి, అనుకొని తీరాలి. మీ అన్న తన భార్య ముందు అణిగమణిగి ఉన్నంతకాలం అనుకోవాలి. ఆ రోజు మిమ్మల్ని పూజలో కూడా కూర్చొనివ్వని మీ వదిన రేపు మీ పెళ్లి మాత్రం జరిపిస్తుందని నమ్మకం ఏమిటి? కోట్ల రూపాయలు కట్నం ఇవ్వాల్సి వస్తుందని మిమ్మల్ని బయటకి గెంటదని గ్యారంటీ ఏమిటి? అలా నా కూతుళ్ళకి అన్యాయం జరగకూడదనే ఇలా న్యాయం చేస్తున్నాను. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా జరిగి తీరుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి నాన్న. సుకన్యకి కన్నీళ్లు తెప్పించే వార్త, నాకు కాసులు కురిపించే వార్త అర్జెంటుగా వెళ్ళి చెప్పి ఎంతో కొంత నొక్కేస్తాను. సుకన్య, అమ్మాయి సుకన్య, ఏమైంది? ఎందుకలా ఆయాసపడుతున్నావు? నేను ఆవేశపడ్డం కాదు, నేను చెప్పేది వింటే నువ్వే ఆవేశపడతావమ్మాయ్. ఏంటిది? ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ముష్టి మంచినీళ్ళు అడిగితేనే ఆవేశపడిపోతానా? దేనికేనా అంత బిల్డప్ ఇచ్చావు? అబ్బా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మాయ్. పర్వాలేదు, ఎప్పుడు ఆ చాట్లాంటి నోరేసుకుని చెప్తావు కదా, అలాగే చెప్పు. అవును, నీకు కుట్టు మిషన్ కుట్టడం వచ్చా? వచ్చు. అయితే అమ్మయ్యా, నెలకు 3000 గ్యారంటీ. నువ్వేం భయపడకమ్మాయి. మన రెడ్డి గారు, రాజు గారు, శర్మ గారు, శెట్టి గారు వీళ్ళందరి భార్యలకు చెప్పి వాళ్ళందరి బట్టలు నీకే ఇచ్చేలా చూస్తానులే. నీకేమైనా పిచ్చా? వాళ్ళందరి బట్టలు నేనెందుకు కుట్టాలి? జీవితం అంటే అంతే తల్లి. పాలేరులే జమీందారులు అవుతారు, జమీందారులే పాలేరులు అవుతారు. బట్టలు కుట్టడమే కాదు, అవసరమైతే వాళ్ళ బట్టలు కూడా ఉతకాల్సి వస్తుంది. చిన్నోర్మి, ఇంకో మాట మాట్లాడావంటే ఆ 2 తలుపుల మధ్య నొక్కి చంపేస్తాను. చూసావా చూసావా, అసలు విషయం చెప్పకుండానే నీకింత ఆవేశం వచ్చింది. ఇంకా చెబితే ఇంకెంత ఆవేశం వస్తుందో ఒకసారి ఆలోచించు. ఎహే, ఊరికి నచ్చ పెట్టకుండా అసలు విషయం చెప్పు. ఇదిగో అమ్మాయి, శేఖర్కి కారు డ్రైవింగ్ వచ్చా? ఒక రైలు, విమానం తప్ప అన్ని డ్రైవింగ్లు వచ్చు. అయితే ఏంటి? కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నెలకు 6000 గ్యారంటీ. ఇదిగో అమ్మాయి, నువ్వేం భయపడకు. గుడ్డలు కుట్టి నువ్వు 3000, డ్రైవింగ్ చేసి శేఖర్ ఒక 6000, మొత్తం 9000 సంపాదించొచ్చు. నువ్వు పార్ట్ టైం జాబ్ కింద పునుగులు బజ్జీలు అమ్మావనుకో ఇంకో 3000 వస్తాయి. శేఖరు పేపరు, పువ్వులు, పళ్ళు అమ్మాడనుకో ఇంకో 3000 వస్తాయి. అంటే మొత్తం 15000 అన్నమాట. దాంతో మీరు హాయిగా బతికేయొచ్చు. సరేనా? నేను పునుగులు బజ్జీలు అమ్మడం కాదు, అసలు విషయం చెప్పకపోతే నీ కాళ్ళు విరగొడతాను. ఆ? ఆ తర్వాత నువ్వు గుడి ముందు గుగ్గిళ్ళు ఎమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మో, చెప్పేస్తానులే అమ్మాయి. మీ మామయ్య గారు లాయర్ని పిలిపించారు. ఎందుకు? ఆస్తిలో సగం వాటా కూతుర్ల పేరు మీద రాయించడానికి. ఏంటి? మా ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని సగం కూతురి పేరు మీదకి మారుస్తారా? ఆ, ఎందుకు? నీ మంచితనాన్ని, మానవతాన్ని చూడలేక. వాళ్ళ మీద నువ్వు కురిపిస్తున్న ప్రేమ, అభిమానం తట్టుకోలేక, అన్నిటికంటే ముఖ్యంగా నిన్న పూజలో నీ విశ్వరూపాన్ని చూసి భరించలేక
కన్న కూతుర్ల పేర ఆస్తి రాయించాలని నిర్ణయించుకున్నారు. అర్థమైంది. ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద ఉంటే రేపు ఆ ముసలుడు పోయాక ఆ ముగ్గురు ముష్టి మొహాల్ని మెడపెట్టి బయట గెంటుతానన్న భయంతో. భయంతో కాదమ్మాయ్, నీ మీద అపారమైన నమ్మకంతో. నోర్మయ్, నేను ఎలాగో మూసుకుంటానమ్మా. పాపం నీ గురించి తలుసుకుంటేనే నా గుండె గోదావరిలా లబలబలబా కొట్టుకుంటుంది. కోట్లాస్తికి కోడలువైన నువ్వు కొరువి తక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడుతుండేదాన్ని. ఏంటి? ఆహా, అదేం లేదు, పూనకు వచ్చిందల్లాగా ఊగిపోతుండేదానివి. ఇప్పుడు ఆస్తంతా పోయి బికార్దాన్లా బజార్న పడితే చిరిగిన బట్టలతో చింపిరి జుట్టుతో నువ్వు వీధుల్లో తిరుగుతుంటే నువ్వేమోనమ్మా నేను తట్టుకోలేనమ్మో. తట్టుకోలేకపోతే తల దేనికైనా కొట్టుకొని చావు. పీడ విరగడైపోతుంది. అసలేంటి నువ్వు? జరిగింది చెప్పడానికి వచ్చావా, జరగబోయేది ఊహించడానికి వచ్చావా? అయినా నా పార్టీలాగా బిల్డప్ ఇస్తా గానీ నువ్వు వాడ పార్టీనే. ఈ తాయారు ఎప్పుడు సుకన్య పార్టీయే. అందుకే నీకు అన్యాయం జరుగుతుందని తెలిసి నేను తెగ బాధపడుతున్నాను తెలుసా. నువ్వు బాధపడుతుంది నాకు అన్యాయం జరుగుతుందని కాదు, జరగాలని. చెప్తా నీ పని, వాళ్ళ పని ఇప్పుడే చెప్తా. ఏం చేస్తుందబ్బా? కొంప తీసి గొడవ పెట్టుకుంటుందా ఏంటి? నేను చూడాల్సిందే. లేదమ్మా, మీరెన్ని రకాలుగా చెప్పినా నా మనసు మారదు, నా నిర్ణయాన్ని మార్చుకోను. లాయర్ గారు, సార్, సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి. అమ్మా తల్లి, ఈ పాపాత్మురల్ని క్షమించు తల్లి, ఈ దుర్మార్గురాల్ని మన్నించు తల్లి. పసితనము అమాయకత్వం వల్ల మా అత్తయ్య ఆడబిడ్డల్ని అనరాని మాటలు అన్నాను, చిత్రహింసలు పెట్టాను, వాళ్ళ కన్నీటికి కారణమయ్యాను. ఆ పాపాలు పోవాలంటే, వారికి నా మీద కోపం పోవాలంటే ఈ హారతిని అగ్నిపర్వతంలా మార్చి నన్ను నిలువునా దహించే తల్లి. బూడిద చేసే తల్లి, బూడిద చేసే. సుకన్య, అమ్మ సుకన్య, ఏంటమ్మా ఇది? నన్ను ఆపద్దత్తయ్యా. నాలాంటి నీచురాలికి, నయవంచకురాలికి ఈ శిక్ష సరిపోదు. నన్ను కాలిపోనివ్వండి, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. వదినా, ఇలా చేస్తే పాపాలు పోతాయని ఎవరు చెప్పారు వదినా? ప్లీజ్ ఆ కర్పూరం తీసేయ్. వద్దమ్మా వద్దు. ఈ దుర్మార్గురాలి మీద ఇంకా దయ చూపించొద్దు, ఈ ద్రోహి మీద ఇంకా జాలి పడద్దు. కాలిపోనివ్వు. నా వల్ల మీరు పడ్డ బాధల కంటే ఇదేం ఎక్కువ కాదు. అమ్మా తల్లి, ఈ హారతిని స్వీకరించి ఈ దుర్మార్గురాల్ని అంతం చేయి తల్లి, అంతం చేయి. నువ్వు వెళ్ళి ప్లేట్ తీసుకురామ్మా. అయ్యో, ఏంటి సుకన్య ఇది? నన్ను ఆపకండి. ఇటివమ్మా. అమ్మా సుకన్య, దీంట్లో వేసేయమ్మా. వద్దత్తయ్యా, అయ్యో నా మాట వినమ్మా. అయ్యో వద్దత్తయ్యా, అయ్యో వినమ్మా. వద్దత్తయ్యా. ప్లేట్లో వేయ్. ఏమిటమ్మా ఈ పిచ్చి పని? చేయి చూడు ఎలా కాలిందో. నీ బొంద కాటుకు మచ్చని చూసి కాలిన మచ్చ అనుకుంటున్నారు. ఎందుకు ఆపారత్తయ్యా, ఎందుకు ఆపారు? నాలాంటి దుష్టురాలు బతకూడదత్తయ్యా. మీలాంటి పుణ్యాత్ముల మధ్య బతికే అర్హత నాకు లేదత్తయ్యా. అవే మాటలమ్మా. పట్టుకో, నన్ను చావనివ్వండి అత్తయ్యా, నన్ను చచ్చిపోనివ్వండి. అమ్మో, తెంటే గట్టిగా కొట్టుకుంటే రక్తం వచ్చేలా ఉంది, మెల్లగా కొట్టుకోవాలి. సుకన్య, ఏంటమ్మా ఈ ఆవేశం? ఇప్పుడు నిన్నెవరేమన్నారని ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నా బాధ ఎవరో ఏదో అన్నారని కాదత్తయ్యా. నేను ఎన్ని పాపాలు చేసినా ఓర్పుతో భరించారు, తల్లిలా కడుపులో పెట్టుకున్నారు, కానీ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అదే నా బాధ అత్తయ్యా.
తిట్టండి అత్తయ్య, మీ కసి తీర తిట్టండి. కోపం తగ్గేదాకా అయ్యో, కోపం తగ్గేదాకా కొట్టండి. అంతేకాని మీ మంచితనంతో మౌనంగా ఉండి నన్ను బాధ పెట్టద్దు అత్తయ్య, బాధ పెట్టద్దు. నీ బాధ నాకు అర్థమైంది వదినా. అర్థమైందా? కొంపతీసి మన యాక్టింగ్ కనిపెట్టేసిందా? తప్పులు అందరూ చేస్తారు, కొందరు మాత్రమే ఆ తప్పులు తెలుసుకుంటారు. అతి తక్కువ మంది మాత్రమే ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటారు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మారావని అర్థం. మనిషికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. జరిగింది పీడకలలో మర్చిపో. మారిన మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. చిన్నదాని పైన ఎంత వివరంగా చెప్పావమ్మా. నీకున్న జ్ఞానంలో సగం నాకున్నా ఇలా మీ అందరి ముందు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చేదే కాదు. నీ విషయంలో, స్నేహ విషయంలో ఎంతో దారుణంగా ప్రవర్తించాను, ఎంతగానో అవమానించాను. చేసిన పాపాలకి చేతులు అయ్యో వదినా, ఏంటిది? వదిన అంటే తల్లితో సమానం. చాలమ్మా, ఈ మాట చాలు. నన్ను మీ అమ్మలా భావించానన్నా తృప్తి చాలు. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఈ ఆస్తికి అంతస్తుకి మీరే వారసులు, యజమానులు. నేను నా భర్త కేవలం సేవకులం మాత్రమే. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. కాకపోతే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టండి మావయ్య గారు. ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను నమ్మండి. విన్నారుగా, ఎవరి వల్ల మీ కూతుళ్లకు అన్యాయం జరుగుతుందని భయపడ్డారో, ఏ కోడలి మీద నమ్మకం లేక ఆస్తి పంచాలనుకున్నారో, అదే కోడలు తన తప్పు తెలుసుకుని కడిగిన ముత్యంలా మీ ముందు నిలబడింది. ఇప్పుడు చెప్పండి, సంతకం పెడతారా? ఉప్పెనలా ఎగిసిపడే సముద్రం చప్పున చల్లబడిందంటే అది శాంతించిందని కాదు, రాబోయే ప్రళయానికి శ్రీకారం చుట్టిందని. నమ్మి ముందుకెళ్ళావనుకో, నడి సముద్రంలో ఉంటాం. నాన్న, తప్పు చేసిన మనిషి మారినప్పుడు, క్షమాపణ కోరినప్పుడు మన్నించి మనలో కలుపుకోకపోతే మనము తప్పు చేసిన వాళ్ళమవుతాం. నా భార్య అని చెప్పడం లేదు నాన్నగారు. తను ఎంత అహంకారం, అంత ఆత్మాభిమాని కూడా. అలాంటిది మన ముందు తల ఉంచిందంటే తన తప్పుని గమనించుకున్నట్టే. భవిష్యత్తులో తప్పులు చేయదనే నమ్మకం లేకపోయినా గతంలో చేసిన తప్పుల్ని మన్నించండి. తను మారడానికి ఓ అవకాశం కల్పించండి నాన్నగారు. నన్ను క్షమించండి మావయ్య గారు. దైవం లాంటి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. అమ్మ సుకన్య, లే. మీ ముందే అత్తయ్యని, అపర్ణని, స్నేహాని అనరాని మాటలని అవమానించాను. వాళ్ళ కష్టాలకి, కన్నీళ్లకి కారణమయ్యాను. నేను చేసిన పాపాలు నీ మనసుని గాయపరిచాయని, ఆ గాయాన్ని నా కన్నీళ్లు కూడా మాన్పలేవని తెలుసు. కానీ మీ బాధని పోగొట్టేలా ఒక పని చేయగలను. మీరు రాస్తున్నట్టుగా ఆస్తిని 2 భాగాలుగా చేయకండి. మొత్తం ఆస్తిని అపర్ణ, స్నేహలకి రాసేయండి. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, నేను చేసిన తప్పుకు ఇంతకు మించిన పరిహారం లేదనుకుంటున్నాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఇంకేం ఆలోచించకుండా వెంటనే సంతకం పెట్టేయండి ప్లీజ్.